జయ శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. భక్తి విక్రమార్క కథలు మనం చెప్పుకుంటున్నాం. విక్రమార్క మహారాజుకి 1000 సంవత్సరాలు, భక్తికి 2000 సంవత్సరాలు. ఆ 2000 సంవత్సరాలు ఇద్దరూ కలిసి బతకడానికి ఎలాగ ప్లాన్ చేయాలో అని అమ్మవారు పెట్టిన చిక్కు సమాధానం తెలుసుకోవడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు విక్రమార్క మహారాజు గారు అరణ్యాలకు వెళ్ళే టైం ఆసన్నమైంది. భక్తి రాజ్యపాలన చూసుకుంటున్నారు. మహారాజు గారు అరణ్యాలకు బయలుదేరుతున్నారు. అయితే అరణ్యాలకు వెళుతున్న కొంత దూరంలో విక్రమార్క మహారాజు గారికి దాహం వేసింది. అతను నీళ్లు తాగి అతను గుర్రానికి కూడా నీళ్లు పెడదామనేసి గుర్రానికి నీళ్లు పెడుతుంటే ఒక కొలం దగ్గర అక్కడ పైకి చూస్తే పర్వతాన్ని తలపించేటంతటి మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టును చూసి ఇతను ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడూ చూడని అంత మర్రి చెట్టు, చూద్దాం దగ్గరికి వెళ్ళని చెప్పేసి గుర్రాన్ని అటువైపు మళ్ళించి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ చూస్తే వింతగా అనిపించింది. ఎందరో మహారాజులు అస్థిపంజరాలు, కొందరు యువకుల దేహాలు, అలాగే క్రూర మృగాల యొక్క కుళ్ళిన దేహాలు, రకరకాల వంటి పురుగులు, అక్కడ విషనాగులు అన్నీ చూసి విక్రమార్క మహారాజుకి ఆశ్చర్యానికి మనసు గురైంది. అప్పుడు మహారాజు గారు, ఇక్కడ ఏదైనా రాక్షసైనా ఉండాలి, లేదంటే ఈ చెట్టు కింద ఏదైనా మహాంతర శక్తి ఏదైనా ఉండాలి, ఏమిటో చూద్దామని చెప్పేసి పట్టు వదలని విక్రమార్కుడు అని చెప్పుకున్నాం కదా, అలాగే తెలుసుకోవాలనే ఆలోచన అతనికి మదిలో మెదిలింది. దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టు దగ్గర ఒక శిలాఫలకంలో రాగి తాపడం పైన ఒక శాసనం రాసి ఉంది. ఆ శాసనాన్ని విక్రమార్క మహారాజు చదవడం మొదలుపెట్టారు. అందులో ఏముందంటే, ఇక్కడికి వచ్చిన ఎవరైనా యువకులు కానీ మహారాజులు కానీ ఎవరైనా చెట్టు పైన ఒక శవం ఉంది, ఆ శవాన్ని భుజం మీద వేసుకొని మీరు ఇక్కడ ఉన్న శ్మశానం గుంట నడుచుకొని వెళ్తే అక్కడ ఆ శవం మీకు ఒక కథ చెబుతుంది. మీరు శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు మౌనంగా ఉండాలి. మీరు మాట్లాడితే శవం చెట్టెక్కిపోతుంది. మీ మౌనభంగం చెయ్యాలని ఒక కథ చెబుతుంది. ఆ కథ మీరు తెలిసి జవాబు చెప్తే మీ మౌనభంగం జరుగుతుంది. తెలిసి ఆన్సర్ మళ్ళీ జవాబు చెప్పకపోతే చెట్టుపైకి శవం మళ్ళీ ఎగిరిపోతుంది. ఒకవేళ ఆన్సర్ తెలిసి చెప్పకపోతే తల 1000 ముక్కలు అవుతుంది. మౌనభంగం తప్పదు, మరణం తప్పదు అనుకుంటేనే చెట్టు ఎక్కి శవాన్ని తీసుకెళ్ళండి అని రాసి ఉంది. విక్రమార్క మహారాజు చూద్దాం అని చెప్పేసి చెట్టు ఎక్కి శవాన్ని భుజం మీద వేసుకున్నారు. భుజం మీద వేసుకుని చెట్టు దిగి ఆ శ్మశానం వెంబడి నడిచి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా శవం మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ విక్రమార్క మహారాజా, నన్ను అందరూ బేతాళుడు అంటారు. నేను ఈ చెట్టు పైన కొన్ని వందల సంవత్సరాల బట్టి ఉన్నాను. నాకు శాప విమోచనం జరిగే టైం ఆసన్నమైందని అనుకుంటాను, ప్రతి ఎవరు వచ్చినా తీసుకెళ్ళినా, కానీ ఏమీ జరగలేదు. నేను కథ చెప్తాను వినండి అని ఒక కథ చెప్తున్నారు. ఇక్కడితో మనం కథ రేపు చెప్పుకుందాం. నమస్కారం. మళ్ళీ రేపు కలుద్దాం.